హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. 2008లో జరిగినటువంటి ముంబై దాడులు భారత్ను బాగా వణికించాయని చెప్పొచ్చు. పాక్ నుంచి వచ్చిన ముష్కరులు గుజరాత్ తీర ప్రాంతాల్లో బోటు ద్వారా భారత్లోకి ప్రవేశించి భారతదేశ ఆర్థిక రాజధానిపై అనూహ్యంగా దాడులకు దిగారు. మనకు తెలుసు ఆనాటి నరమేధం. మరి ఈ దాడుల్లో వందల మంది భారత పౌరులు చనిపోవడం కూడా జరిగింది. వేల మంది గాయాల పాలయ్యారు కూడా. ఈ కేసులో పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష విధించినా కూడా కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ను పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. పాకిస్తాన్లోనే ఉంటూ ముంబై ఉగ్రదాడులకు కుట్ర రచించిన హఫీజ్ సయీద్ను భారత్ మోస్ట్ వాంటెడ్గా ప్రకటించింది. అండ్ అగ్ర రాజ్యాలు సహా ఐరాసా కూడా అంటే యుఎన్ జనరల్ కూడా తీవ్రవాదిగా గుర్తించింది. అయితే ఇప్పుడు ఈ మోస్ట్ వాంటెడ్ను ఇండియాకు అప్పగించే విషయంలో పాకిస్తాన్ ముందుకు రావడం లేదు మనకు తెలుసు. మరి భారత్ పాకిస్తాన్ మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందం కూడా లేదు. అయితే పాక్లోనే హఫీజ్ సయీద్ ఉంటున్నాడని తెలిసి ఏమీ చేయలేకపోతున్న భారత్కు ఐరాసా అంటే ఐక్యరాజ్య సమితి తాజాగా ఒక ఊరటనిచ్చే వార్త చెప్పింది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాకిస్తాన్ జైల్లో 78 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నట్లుగా ఐరాసా తాజాగా వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. మరి 7 వేర్వేరు ఉగ్రవాద ఘటనలకు సంబంధించి నిధులు సమకూర్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీద్కు మొత్తంగా అక్కడి కోర్టులు 78 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లుగా తెలుస్తోంది. దీంతో సయీద్ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. డిసెంబర్ 2008లో ఐరాసా భద్రతా మండలి 1267 అల్ ఖైదా ఆంక్షల కమిటీ గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తించబడినటువంటి సయీద్ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్నాడని తెలిపింది. ఫిబ్రవరి 12, 2020 నుంచి 78 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడని వెల్లడించడం జరిగింది. 7 టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలిన ఫలితమని ఆంక్షల కమిటీ తాజా ప్రకటనలో కూడా తెలిపింది.